హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న పాప పరికిణి బ్లౌజ్ మీద వర్క్ చేశాను, అది చూపిస్తాను. అంచు వచ్చేసరికి మీకు ఇంత పెద్దగా వచ్చింది, అందుకని వాళ్ళు హ్యాండ్స్ వద్దన్నారు. నెక్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి 1 year బిలో పాపకి ఈ డిజైన్ అనేది చేశాను బ్లౌజు. ఇదిగోండి, నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నెక్. ఫస్ట్ మీకు నెక్ చుట్టూ బ్లూ కలర్ పరికిణి వచ్చేసరికి బ్లూ కలర్ పరికిణి, అందుకని బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకెళ్ళి 2 lines గోల్స్ కుట్ అనేది కుట్టాను. నెక్స్ట్ దాని పక్కన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్ కుట్టి, నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టాను. కుట్టిన తర్వాత దాని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ గోల్స్ కుట్ కుట్టాను. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ లోడింగ్ అనేది థ్రెడ్ లేకుండా బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడింగ్ అనేది చేశాను. దాని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ గోల్స్ కుట్ కుట్టాను. మధ్యలో కరెక్ట్గా 1 inch గ్యాప్ వదిలేసి ఈ గ్యాప్లో బాక్సెస్ కింద కుట్టా. ఈ బాక్సెస్ లైన్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి కుట్టి అటు ఇటు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గోల్స్ కుట్టా. ఇలా బాక్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో సెంటర్లో ఈ బాక్సెస్కి మధ్యలో పేస్ట్ స్టోన్ అటాచ్ చేసి దానికి వైట్ స్టోన్ అటాచ్ చేశాను, జర్కన్ స్టోన్. దాని చుట్టూ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్టి మళ్ళీ అవుట్ లైన్ కింద గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుని రౌండ్గా కుట్టాను. ఈ విధంగా మీరు ఈ బాక్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్ అనేది కుట్టాను. మళ్ళీ ఇక్కడ కూడా లోడింగ్ ఏంటంటే బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని పైప్ లైన్ లేకుండా లోడింగ్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత దాని పక్కనే మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గోల్స్ కుట్టి మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టాను. ఇక్కడ 3 lines గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గోల్స్ కుట్టా. కుట్టిన తర్వాత నెక్ చుట్టూ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని కంటిన్యూస్గా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కూడా రెడ్ కలర్ రౌండ్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు దీనికి అవుట్ లైన్ కింద బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి. ఈ డ్రాప్ షేప్ కుందన్స్ చుట్టూ నేను చూపించినట్టు విధంగా. మళ్ళీ ఒక లైన్ గోల్స్ కుట్టుకున్న తర్వాత దీని కిందనే మళ్ళీ బ్లూ కలరు సిల్క్ థ్రెడ్తో ఇంకొక లైన్ గోల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ కుందన్స్కి అవుట్ లైన్ కింద గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్టుకోవాలి. ఇదిగోండి, ఓవరాల్గా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ డ్రాప్ షేప్ కుందన్కి కిందన గోల్డ్ కలర్ బీడ్ తీసుకుని ఒక్కొక్కటి కుట్టుకోవాలి, ఒక్కో డ్రాప్ కింద. ఇలా కుట్టుకుంటే మీకు ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా కనిపిస్తుంది అవుట్లైన్గా దూరంగా చూస్తే. నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ మిగులుతుంది కదా, ఆ ప్లేస్లో బుటీస్ కోసం నేను ఇక్కడ బ్లూ కలర్ గోల్స్ కుట్టా. ఎలా అంటే గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ని అటాచ్ చేసి దాని చుట్టూ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో గోల్స్ కుట్టి దాని కిందన జర్కన్ స్టోన్ అటాచ్ చేసి దాని చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి అవుట్లైన్ కుట్టాను. ఈ విధంగా మనకి బ్లౌజ్ మిగిలిన ప్లేస్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఈ బ్లౌజ్కి ఇదే వర్క్ ఎందుకు చేశానని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ అంచులో సేమ్ అదే ప్యాటర్న్ ఉంది, చూసారు. ఇక్కడ ఈ డాట్స్ ప్లేస్లో నేను గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టాను, ఇందులో ఉన్న బీడ్సే ఇగో. నెక్స్ట్ ఇక్కడేమో లోపల జర్కన్ స్టోన్ పెట్టి కుట్టాను కదా, సేమ్ ఇగో ఇక్కడ ఉన్న ఈ బార్డర్నే నేను ఇక్కడ వేశాను. అర్థమవుతుంది కదా. సో మీకు అంచులో ఏ ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ యూజ్ చేసి మీరు నెక్ అనేది సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇదైతే హెవీ అయిపోతుంది చిన్న పాప, కానీ జస్ట్ ఈ బార్డర్ ఒక్కటే తీసుకుని నేను ఇక్కడ ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేశాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.